हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्రైబ్ करने का ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, గత 2 శుక్రవారాల నుంచి అంటే ఈ రోజుకి 10 రోజులు అయిపోయింది. 10 రోజుల నుంచి అసలు ఆరోగ్యం బాగలేదు. సో అందువల్లనే 2 వారాలు సొంత వీడియోస్ కూడా రాలేదు. అలాగే ఫోన్ కాల్స్ కూడా ఈ 10 రోజుల్లో ఒక్క ఫోన్ కాల్ అంటే ఒక్క ఫోన్ కాల్ కూడా తీసి మాట్లాడలేదన్నమాట. సో అర్థం చేసుకోండి, ఆరోగ్యం అనేది బాగలేదు. సో ఈ వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్ మదన్పల్లి దగ్గర వాయిల్పాడు నుంచి వచ్చి ఈ దీంట్లో నుంచి ఒక 60 పొట్టేలు పిల్లలు కొనడం జరిగింది. సో సెకండ్ టైం ఈయన రావడం, ఈయన ఫామ్ పెట్టిన తర్వాత మన దగ్గరికి సెకండ్ టైం వచ్చారనమాట. సో ఫస్ట్ టైం వచ్చి తీసుకుని పోయిన పిల్లలు కూడా నేను వీడియోలో పెట్టున్నాను 3-4 నెలల క్రితం. అవి చాలా బాగున్నాయి, క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ధర కూడా కొద్దిగా ఎక్కువగానే పడింది. సో పెద్ద ఆయన సెలక్షన్ మీద అవి తీసుకున్నారు. క్వాలిటీ విషయంలో చాలా అంటే చాలా బాగున్నాయి ఆ పిల్లలు. సో ఈ బ్యాచ్లో వచ్చేసి మొత్తం 92-93 పిల్లలు ఉన్నాయి. దీంట్లో నుంచి ఒక 50 పిల్లలు పట్టుకున్నారు ఆయనకి నచ్చినట్టుగా ఒక 50 పిల్లలు. ఈ సెలక్షన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ 90లో నుంచి 50 పట్టుకుంటామని చెప్పాం. 50 పిల్లలు వీళ్ళు వాళ్ళు లాగి ఇచ్చేది అలా ఉండదు. ఎవరైతే కొంటున్నారో వాళ్ళు పట్టుకున్న పిల్లనే బండిలో వేయాలి. వేరే పిల్లని తాకడానికి వీల్లేదు. వాళ్ళు వచ్చేసి ఈ పిల్ల వేసుకోండి, ఆ పిల్ల వేసుకోండి అనేసి అడగడానికి వీలు ఉండదు అనమాట. సో ఆ రకంగా ఒక 50 పిల్లలు అంటే పోయిన గురువారం రోజు, నిన్న గురువారం కాదు, అంతకుముందు గురువారం రోజు మొత్తం పల్లెల్లో ఒక 600 పొట్టెల పిల్లలు కొనిచ్చడం జరిగింది. అందులో ఆంధ్ర వాళ్ళు వచ్చేసి ఒక 3 ఉన్నారు, తమిళనాడు వాళ్ళు వచ్చేసి ఒక 3. ఆ రకంగా మొత్తం ఒక 600 పిల్లలు ఇప్పించడం జరిగింది. ఆ టైంలో ఈ పిల్లలు అనేది సెలెక్షన్ చేసామన్నమాట. మొత్తం 93-92 పిల్లలు ఇవి. సో ట్రాన్స్పోర్ట్ విషయం గురించి మాట్లాడాలండి. చాలామంది ఏంటంటే ఒక 300 కిలోమీటర్ల లోపల ఉంటే, అంటే రాను పోను 300 కిలోమీటర్ల లోపల ఉంటే బాడుగ రూపంలో మాట్లాడుతున్నారు. ఒకవైపే 300 వచ్చింది అనుకోండి, అప్పుడు కిలోమీటర్ లెక్కన మాట్లాడుతున్నారు. అది చాలా ఇబ్బంది అవుతుంది వచ్చిన వాళ్ళకి కూడా. సో కిలోమీటర్ లెక్కని చెప్తున్నారు కదండి, జీరో చేసుకోండి, అక్కడ పోయినాక మీకు ఎంత వచ్చిందో ఇస్తానంటే వీళ్ళేమో అంటే దగ్గరే ఉంది కదన్నా అందుకనేసి బాడుగ అనేసి అంటున్నారు. 3 బాడుగలు పోయినాయి ఇలాంటివి, 3 సేమ్ అలాగే 160 కిలోమీటర్ల లోపల పోయినాయి అన్నమాట. సో అది కూడా మీరు మనసులో పెట్టుకోండి. కిలోమీటర్కి 25 రూపాయలు చెప్తున్నారు ఇప్పుడు బాడుగ వచ్చేసి. సో ఇదిగో పెద్ద ఆయన సెలక్షన్ మీద తీసుకుంటున్నారు. ఈయన 92 పిల్లలు 93 పిల్లల్లో ఆయన పట్టి లాగి బయటికి ఇచ్చిన పిల్లల్ని మాత్రమే బండ్లోకి వేయాలి. ఏ పిల్ల పడితే ఆ పిల్ల తీసుకుని పోయి వేసేయడం కుదరదు. సో అన్నగారికి వచ్చేసి పెద్ద ఆయనకి మనకు సెకండ్ బ్యాచ్ కిందకు వచ్చారు. ఈ బ్యాచ్లో ధర రీజన్గానే పడింది ఆయనకి. సో పిల్లలన్నీ బాగున్నాయి. సో నిజంగా చెప్తున్నాను, ఇది దొడ్డిలో ఉన్నప్పుడు కడగక ముందు ఒకవేళ మనం బేరం చేసి ఉంటే 21,000-22,000 కూడా మనం పెట్టేవాళ్ళం. అలా ఉన్నాయి దొడ్డిలో కనిపించేటప్పుడు పిల్లలు మనకి. ఇవి కడిగి తీసి బయటికి వచ్చి చూపించిన తర్వాత పిల్ల మారిపోయింది. అంటే అంతా బాగున్నాయి పిల్లలు అప్పుడు అవి. సో 50 పిల్లలు వచ్చేసి 19,500కి కొనిచ్చాను అన్నగారికి. సో మంచి రీజన్గానే పడింది. మీకు పిల్లలు కావాలంటే కాల్ చేయండి, నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 50 పిల్లలు 19,500కి జత కొనివ్వడం